షూట్ చేస్తుంది 2025లో లాస్ట్ రోజు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బోవ్లాగ్స్ టూర్. సార్ అంటే నేను ఇప్పుడు షూట్ చేస్తుంది 2025లో లాస్ట్ రోజు, అంటే 31st నైట్ బ్లాగ్ అనమాట. సో ఆ రోజు ఏమేం చేసాము, అలాగే నెక్స్ట్ రోజు ఏం చేసాము అదంతా కూడా ఈ వీడియోలో చూపిస్తాను, చూస్తూ ఉండండి. ప్రస్తుతానికైతే నేనైతే డెకరేషన్ అయితే చేస్తున్నాను. ప్రతిసారి మల్టీ కలర్తో అయితే డెకరేషన్ చేసేవాళ్ళం, కానీ ఈసారి కొన్ని స్పెసిఫిక్ కలర్స్ అయితే పిక్ చేసుకున్నాము. అంటే డెకరేషన్ చేస్తే ఈ మూడు కలర్స్ కంబైన్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అనిపించేలా తీసుకున్నాము. ఆ 3 కలర్స్ ఏంటి అంటే గ్రీన్, వైట్, బ్లూ అయితే ఈసారి అయితే తీసుకున్నాము. ఇవన్నీ ఊది డెకరేషన్ చేసేటప్పుడు మీతో వీడియోలో అయితే చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇలా ఉన్న వాళ్ళని ఇలా మార్చడానికి మధ్యలో ఏం జరిగిందో స్పీడ్ మోషన్లో పెడతాను, చూస్తూ ఉండండి. Plata o plomo. Plata o plomo. Plata o plomo. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అప్పుడే 12 అయితే అయిందనమాట, అందుకే మీ అందరికీ కూడా విష్ చేశాను. ఈ వీడియోలో ఎందుకు విష్ చేయలేదంటే నాకు ఆల్రెడీ తెలుసు న్యూ ఇయర్ అయిపోయిందని చెప్పేసి, అందుకే విష్ చేయలేదు. తర్వాత అయితే కేక్ కట్ చేసేసి కేక్ తినేసి తర్వాత ముగ్గులు వేయడానికి అయితే వెళ్ళాము. అప్పటికే లేట్ అయిపోయింది, ముగ్గులు ఇంకా మా మమ్మీ స్టార్ట్ చేయలేదు. అందుకని నీకు వచ్చిన బొమ్మ ఏదో గీసేయమని మా మమ్మీ చెప్పింది. అప్పుడు ఈ బొమ్మ అయితే నేను గీశాను, ఎలా ఉందో కమెంట్ చేయండి. మళ్ళీ నేను వచ్చేపాటికే మా మమ్మీ ఈ హ్యాపీ న్యూ ఇయర్ 2026 వెల్కమ్ అదంతా రాసేసి మా అక్క మా మమ్మీ కలిసి రంగులు కూడా దిద్దారు. కింద దాంట్లో నేను మా అక్క మా మమ్మీ కలిసి అయితే రంగులు దిద్దాం. నెక్స్ట్ రోజు అయితే ఊరు వెళ్ళాము. ఆ ఊరిలో ఏం జరిగిందంటే న్యూ ఇయర్ కదా, మా ఊరిలో మీకు ఆల్రెడీ వినాయక చవితి వీడియోలో చెప్పాను, మా గ్రామ దేవత అమ్మవారి గుడి అని చెప్పి చూపించాను కూడా. ఆ గుడికి అయితే వెళ్ళాము. ఆ గుడికి వెళ్ళడానికి ఇంకొక స్పెషల్ అకేషన్ ఉంది. అదేంటంటే అది ఇదే అనమాట. కొత్త ఛానల్ని అయితే ఆ రోజు అమ్మవారి టెంపుల్లో ఓపెన్ చేసి ఫస్ట్ వీడియో అమ్మవారి టెంపుల్లో అయితే అప్లోడ్ చేశాను. ఈ ఛానల్లో నన్ను ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఆ ఛానల్లో కూడా అలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇంకా మా ఊర్లో అయితే భోజనాలు అయితే పెడతారు ఊరందరికీ. ఆ భోజనానికి వెళ్ళొచ్చేసి యాజ్ యూజువల్గా లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మా అత్త వాళ్ళ ఇంట్లోనే అందరం కూడా సెటిల్ అయిపోయాము. ఇంకా అలాగా ఉంటే బోర్ కొట్టేస్తుంది. లాస్ట్ ఇయర్ చేసినట్టు అందరినీ పరిచయం చేసినట్టుగా ఒక చిన్న వీడియో అయితే తీసుకున్నాము. అలాగే దాని తర్వాత ఓడియమ్మ బంటి అనేది బాగా ఫేమస్ అవుతుంది కదా ఇప్పుడు, కాబట్టి ఆ రీల్ కూడా షూట్ చేద్దాము అని చెప్పేసి అయితే షూట్ చేసాము. ఆ షూటింగ్లో నేను పడిన ముఖ్యంగా నేను వాళ్ళ చేత చేయించలేక ఎన్ని స్ట్రగుల్స్ పడ్డానో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. దానికంటే ముందు మా హన్విక మిమ్మల్ని విష్ చేసిద్దంట న్యూ ఇయర్కి. ఆ విష్ని కొంచెం చూడండి ఎలా విష్ చేస్తుందని చెప్పేసి. హనీతో పాటు అశ్వత్ కూడా. ఈ వీడియో చేయడానికి హనమ్మ ఐస్ క్రీమ్ బండిని చూసి అడ్డం పడుతుంది అనమాట వీడియో చేయడానికి. అందుకని మా మమ్మీ ఎలా మేనేజ్ చేసిందో ఒరిజినల్ వీడియో వేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. సో చూసారు కదా ఎలా అయితే మేనేజ్ చేసాము. ఎలాగోలా ఒప్పించి మళ్ళీ కొంతసేపు ఉన్న తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, కాబట్టి ఓడియమ్మ బంటి మొత్తం కూడా బీటీఎస్ పెడతాను, చూసేయండి. దీని తర్వాత ఫేవరెట్ సాంగ్ వీడియో చూసే ఉంటారు, అదైతే షూట్ చేసాము. దీనికి ఎటువంటి ఇది లేదనమాట, బాగానే గడిచింది. దీని తర్వాత ఈవినింగ్ అవ్వగానే మా ఇంటి దగ్గర డ్యాన్సెస్ అయితే పెడతారు, అక్కడ కొన్ని డ్యాన్సెస్ అయితే చేసాము. ఇక్కడ విక్కీ కూడా డ్యాన్స్ వేస్తున్నాడు. సో నేనైతే కొన్ని డ్యాన్స్లు వేసాను, దాని ఒరిజినల్ ఆడియో పెట్టలేను, సారీ. మీ అందరికీ తెలుసు కాపీరైట్ వస్తుందని చెప్పేసి, కాబట్టి ఏదో మ్యూజిక్ పెట్టి లేకపోతే నేను వెనక వాయిస్ ఓవర్ ఇస్తా, 2 స్టెప్పులు అలా పెడతాను, చూసేయండి. ఇక్కడ ఈ సాంగ్ కనిపెడతాం ఈజీయే, ఈ సాంగ్ కనిపెడతామే కొంచెం కష్టం. ఏంటంటే
ఓరోరి యోగి నన్ను ఆ పాట ఉంది కదా, ఆ పాటకైతే వేసాము. న్యూ ఇయర్ని అయితే బాగా అంటే బాగా కాదు, ఎంజాయ్ చేసాము, పర్లేదు. ఈ ఎంజాయ్మెంటే ఈ ఇయర్ అంతా మీకు మాకు ఉండాలని కోరుకుంటున్నాము. సో మరి మీరు ఎలా జరుపుకున్నారని చెప్పేసి కింద కామెంట్లో పెట్టేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్నితో పాటు ఇంకా జాయ్ఫుల్ ఆర్ట్స్ విత్ మీ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ గాయ్స్, ఇష్క్ యు ఆల్.